సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్ గారికి ఇటు ఇసుక అండ్ మద్యం ఈ కుంభకోణాల్లో ఉచ్చు బిగించే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అటు పురంధరేశ్వర్ గారు చూస్తున్నాం. రోజు రోజుకి ఇష్యూని రైజ్ చేయడం, టైట్ చేయడం చూస్తున్నాం. మరి ఈ కుంభకోణాల్లో ఒకవేళ ఇప్పుడు జగన్ గారికి ఇరుక్కుంటే మాత్రం ఏ పరిస్థితులు అంటే ఎదురయ్యే ఛాన్సెస్ ఉంది? తను ఎలా ఎదుర్కొంటాడు? మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారా సార్? జగన్ ఈ ఇసుక మద్యం ఈ రెండు ఫస్ట్ జగన్ ఈ రెండిట్లో జైలుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పురంధేశ్వరి ఈ రెండు కుంభకోణాలకు సంబంధించి డీటెయిల్ ఫైల్స్ తయారు చేసిన ఆమె గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక ఊర్లు తిరిగింది, అనేక రీటైల్ లిక్కర్ షాపుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి, రీటైల్ లావాదేవీలు ఎందుకు జరగట్లేదు, ఇవాళ భిక్షగాళ్ళు కూడా స్కానింగ్ వాడుతున్నారు, యాప్లు యూపీఏ యాప్స్ వాడుతున్నారు, గూగుల్ పేలు వాడుతున్నారు. డీటెయిల్ పేమెంట్స్ చిన్న చిన్న షాపులు హాకర్స్ కూడా పెట్టుకొని జరుగుతుంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయి 6,500 షాపులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ఎందుకు వాడట్లేదు అనేది ఆమె ప్రశ్నించింది. క్యాష్ అమ్మకాలే ప్రధానంగా ఉన్నాయి. దీనివల్ల సంవత్సరానికి 25,000 కోట్లు జగన్ డబ్బులో వేసుకుంటున్నాడు. ఇలాగ 5 ఏళ్లలో 1,25,000 కోట్లు జగన్ కుంభకోణం జరిగింది అనేది ఆమె ఆరోపించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ పంపించారు. అంటే ప్రధానంగా ఆమె చెప్తున్నది ఏంటంటే మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు ఈ 3 పేజెస్ లో కూడా కుంభకోణాలు జరుగుతాయి. తయారీ తమ సొంత కంపెనీ వాళ్ళకి ఇస్తున్నారు, వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఇవ్వట్లేదు. సో తయారీ అనేది అక్కడ జరుగుతుంది. అందులో బాటిలింగ్ రేటుకి సెల్లింగ్ రేటుకి మధ్య కూడా విపరీతమైన గ్యాప్ కనపడతా ఉంది. సో అందువల్ల తయారీలో కుంభకోణం, రెండవది సప్లైలో కూడా కుంభకోణం జరుగుతూ ఉంది. మూడవది అమ్మకాల్లో కుంభకోణం. అమ్మకాల్లో డీటెయిల్ పేమెంట్ లేకపోవడం వల్ల క్యాష్ అనే దాంట్లో ఏమవుతుందంటే ఎంతన్నా మ్యానిపులేట్ జరుగుతున్నాయి అనేది ఆమె ఆరోపించారు. దానికి తగినట్టు ఈ రిజల్ట్ 4వ తేదీ వస్తే 5వ తేదీ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం మద్యం కుంభకోణం మీద దృష్టి పెట్టింది. 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫీసుల మీద దాడి చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్ ని, సీడీల్ని, తర్వాత హార్డ్ డిస్క్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. 7వ తేదీ నానకరాంగూడలో ఈ ఏపీ బెవరేజెస్ కార్పొరేటర్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంటి మీద, తర్వాత ఆయనకు సంబంధించిన ఇతర బిల్డింగ్ల మీద దాడి చేసి 5 రోజులు సోదాలు చేశారు. 5 రోజుల్లో అనేక డాక్యుమెంట్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి శివరాం అనే అతను కూడా సిఐడికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నేను ఆయన కొన్ని డాక్యుమెంట్స్ ని ఆఫీస్ నుంచి ఎత్తుకుపోవడం చూశాను అని శివరాం అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేశాడు. సిఐడి రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకొని కూడా ప్రశ్నించారు. ఆయన అప్రూవర్ గా మారుతాడు అని కూడా వార్త వస్తుంది. ఆయన అప్రూవర్ గా మారితే ఆయన 164 స్టేట్మెంట్ కోర్టులు ఇప్పించి దాని నుంచి జగన్ ని పక్కడ్బందీగా జగన్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. అంటే కోర్టుల్లో కూడా జగన్ కి ఎటువంటి ఊరట లభించకుండా నీట్ గా కేసుని పెట్టి జగన్ ని జైలుకి పంపించాలని చంద్రబాబు ప్లాన్. చంద్రబాబుకి ఏంటంటే ఆయనకి ముందు నుంచి కూడా ఒక లీగల్ సిస్టమ్స్ మీద అండర్స్టాండింగ్ ఉంది, పట్టు ఉంది ఆయనకి. కోర్టులు ఎలా ఫంక్షన్ అవుతాయి ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు. అందుకని ఇప్పుడు తమ్మాలపాటి శ్రీనివాస్ కూడా చాలా సీనియర్, ఆయన అనేక కేసుల్లో సక్సెస్ అయ్యాడు. ఆయన్ని అడ్వకేట్ జనరల్ గా ఏజీగా పెట్టాడు. శ్రీరామ్ స్థానంలో ఆయన. కాబట్టి ఈసారి పకడ్బందీగా కేసులను పెట్టి జగన్ బెయిలే రాకుండా చూసుకోవాలి, కనీసం ఒక 2-3 ఏళ్ళు జైల్లో ఉండేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ లోపల ఆ పార్టీ నేలమట్టం అయిపోతుంది అనేది చంద్రబాబు ప్లాన్. దానికి సంబంధించి మద్యం కుంభకోణంలో సమగ్రంగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. సో ఇది ఇప్పుడు నిన్న వెళ్ళి ఆమె పురంధేశ్వరి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ తరఫున చంద్రబాబుకి మద్యం అండ్ ఇసుక ఈ 2 కుంభకోణాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు.
వాటిలో కేసు పెట్టమని చెప్పారు. ఇక రెండవది ఇసుక సంబంధించి చూసుకుంటే, ఇసుక కుంభకోణానికి సంబంధించి గతంలోనే కనకమేడల రవీంద్ర ఎంపీ గారు, తర్వాత రామ్మోహన్ నాయుడు ఎంపీ, వీళ్ళిద్దరు కూడా సిబిఐకి కంప్లైంట్ చేశారు. తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి ఈ ఇసుక కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఎంఎస్టిసి లిమిటెడ్ కి మైనింగ్ వేలం ఇచ్చారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేవాళ్ళు దీన్ని తీసుకున్నారు. ఇందులో 2 కోట్ల టన్నుల ఇసుక కుంభకోణం జరిగింది, 40,000 కోట్ల కుంభకోణం జరిగింది అనేది వాళ్ళు ఆరోపించారు. దీనికి సంబంధించి కూడా క్లియర్ గా ఇసుక కుంభకోణం సంబంధించి కూడా డీటెయిల్ గా వాళ్ళు కలెక్ట్ చేసిన మెటీరియల్ నిన్న పురంధేశ్వరి ఇచ్చారు. అంటే ఇటు ఇసుక, ఇటు మద్యం, ఈ 2 ఖచ్చితంగా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది. ఈ 2 కూడా జగన్ కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిన 2 కేసులు కూడా ఇవే అనమాట. జగన్ కి ఫంక్షనింగ్ లో కానీ ఇదంతా కూడా బ్యాడ్ నేమ్ కూడా ఇవి తీసుకొచ్చాయి. అంటే ఈ 2 దీంట్లోని జగన్ ఇబ్బందులు కూడా గురైనట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ కుంభకోణాలు అనేవి ఇసుక, మద్యం ఆల్రెడీ మద్యానికి సంబంధించి సిఐడి రంగంలో దిగింది. ఇసుక సంబంధించి ఇంకా ఏ ఏజెన్సీ కూడా రంగంలో దిగలేదు. అది కూడా సిఐడికి అప్పగిస్తారా, లేకపోతే విజిలెన్స్, సెంట్రల్ విజిలెన్స్ కి ఇస్తారా, లేదా ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి సిబిఐని కూడా రంగంలో దించే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు మన చేతికి మట్టి అంటకుండా కేంద్ర ఏజెన్సీల ద్వారానే జగన్ చేద్దామని కూడా అనుకోవచ్చు. ఒకసారి సిబిఐ రంగంలో దిగితే జంట కౌరులాగా ఈడీ కూడా రంగంలో దిగుతుంది. ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈడీ కూడా వాళ్ళిద్దరు జంట కౌరులాగా, సిబిఐ అండ్ ఈడీ ఫైనాన్షియల్ క్రైమ్స్ లో ఇద్దరు రంగంలోకి దిగుతారు. సో ఇద్దరు రంగంలోకి దిగితే జగన్ ని జైలుకి పంపించే అవకాశం ఉంది. ఇది జగన్ కూడా ఐడియా ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఆయన ఫస్ట్ డేని రిజల్ట్ వచ్చిన రోజే నేను గతంలో అనేక కష్టాలు పడ్డాను, ఇంకా కూడా అనేక కష్టాలు పెడతాను, వాటికంతా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నాడు. మరి జగన్ జైలుకి పోవడానికి కూడా జగన్ కూడా ఇవన్నీ అర్థమయ్యే ఉంటాయి. జగన్ ని త్వరగా జైలుకి పంపించే అవకాశం ఉందని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. సో వాళ్ళు మనకి కలిసినప్పుడు చాలా మంది తెలుగుదేశం నాయకులు ఏంటంటే ఎంత త్వరగా పంపిస్తాడు ఇదే గాని ఖచ్చితంగా అయితే పంపిస్తాడు. ఒక ప్లాన్ ఒకసారి కేసు పెడితే పక్కాగా ఉండాలి అనేది చంద్రబాబు. అందుకని ప్రైవేటు అడ్వకేట్ల సలహాలు కూడా నేషనల్ లెవెల్లో ఆయనకి తెలుసు కాబట్టి, సో చంద్రబాబుకి నేషనల్ లెవెల్లో కూడా అడ్వకేట్స్ తో పరిచయాలు ఉండడం, ఆయనకి సుప్రీంకోర్టు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ ఆయనకి తెలుసు, సిద్ధార్థ లోధరా లాంటి అడ్వకేట్స్. సో వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఒక టైట్ కేసు లాగా, అంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ చేస్తే అతను జగన్ ఏమేమి చేస్తాడు, బెయిల్ కోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తాడు, దాన్ని అడ్డుకోవడానికి ముందే ఎలాంటి ప్లాన్ చేయాలి, ఇదంతా కూడా చంద్రబాబు టీం ఆల్రెడీ వర్క్ చేస్తుంది. సో అందువల్ల జగన్ అయితే ఖచ్చితంగా జైలుకి పంపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జగన్ జైలుకి పోతే వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ప్రజల నుంచి నిరసన కూడా వచ్చే అవకాశం ఏం లేదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా పెద్ద నిరసన రాలేదు, కానీ చంద్రబాబు కోర్టుల ద్వారా తన అడ్వకేట్ ద్వారా డీల్ చేసుకోగలిగారు. కానీ జగన్ కి ఆ స్థాయి లేదు. చంద్రబాబుకు ఉన్న సపోర్ట్ సిస్టమ్స్ జగన్ కి లేదు కాబట్టి జగన్ ఖచ్చితంగా మనలాగా ఎబ్సెంట్ గా చేయలేడు. అయినప్పటికీ కూడా మనం ఎక్కడ డూజన్స్ లేకుండా చూసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అతి త్వరలోనే, ఎక్కువ కాలం టైం ఇవ్వకుండా ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి, ఈ లోపలే జగన్ ని జైలుకి పంపించేద్దాము అన్న ప్లాన్ చంద్రబాబు ఉంది. దీన్ని మరి జగన్ ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి. ఆల్రెడీ సిబిఐ కూడా ఈ రోజు నుంచి నాంపల్లి కోర్టు విచారణ మొదలు పెట్టింది. 130 డిశ్చార్జ్ పిటిషన్ల మీద స్టార్ట్ అయింది. ఇది ముందుకెళ్ళి అతని అక్రమాస్తుల కేసుల్లో కూడా బెయిల్ కానీ క్యాన్సిల్ చేయగలిగితే అతను జైలుకి వెళ్ళిపోతాడు వాటిల్లో కూడా. ఎందుకంటే ఆల్రెడీ 11 సిబిఐ ఛార్జ్ షీట్లు, 9 ఈడీ ఛార్జ్ షీట్లు, మొత్తం 20 ఛార్జ్ షీట్లు ఆ కేసులో ఉన్నాయి కాబట్టి అక్కడ 11 ఏళ్లుగా అతను బెయిల్ మీద ఉన్నాడు. ఆ బెయిల్ క్యాన్సిల్ అయినప్పుడు జైలుకి వెళ్ళాల్సింది.
సో ఒక పక్క సిబిఐడి ఆ కేసులు ఉన్నాయి, రెండో పక్క సిఐడి కేసులు మొదలవబోతున్నాయి. సో జగన్ అయితే గ్యారంటీగా జైలుకి వెళ్ళేది ఖాయం. ఎప్పుడు అనేది మాత్రం మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.